హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం మనం? తులిప్స్కి వెళ్తున్నామండి ఇవాళ మేము. అంటే తులిప్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి చూడటానికి వెళ్తున్నాము. ఆ తులిప్ ఫ్లవర్స్ అనేవి మనకి ఐ థింక్ అందరికీ తెలుసు. మనకి ఇండియాలో వింటూ ఉంటాం అనమాట. ఈ డెకరేషన్స్కి వాటికి వీటికి పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా పేరెంటలకు కానీ తులిప్స్ని ఇంపోర్ట్ చేసి తెప్పించామని చెప్పేసి మనం వింటానే ఉంటాము. ఆ ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, ఆ గార్డెను చూడటానికి ఇప్పుడు వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మేము వెళ్ళే గార్డెన్ 250 ఎకరాల్లో ఉంటుంది అనమాట. ఈ గార్డెను ఇదేంటంటే ఏప్రిల్ నెలలోనే బాగా ఆ ఫ్లవర్స్ అనేవి పూసి బాగా విచ్చుకుంటాయి అనమాట. సో అది కూడా ఏప్రిల్ మిడ్లో, ఏప్రిల్ అంటే కరెక్ట్గా మధ్యలో. సో అందుకని ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఏప్రిల్ మిడ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాము. అదిగాక ఇవాళ చాలా మంచిగా ఉంది, ఇవాళ సన్నీగా ఉంది, ఇవాళ మొత్తము మంచిగా. సో ఇవాళ వాతావరణం కూడా బాగుంది వెళ్ళటానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తము ఆ గార్డెన్ మొత్తం టూర్ చేసి చూపిస్తాము మీకు. ఆ గార్డెన్స్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ మీకు చూపిస్తాము. ఇందాక మనం అనుకున్న రైమ్ ఏంటి తులిప్స్కి వెళ్ళడానికి? ఇందాక మేము ఒక రైమింగ్ వర్డ్ అనుకున్నామండి, తులిప్స్కి వెళ్తున్నాం కాబట్టి. చెప్పు. చూడటానికి వెళ్తున్నాం తులిప్స్, అక్కడ బాగుంటాయి ఫ్లవర్స్. ఇది మా రైమింగ్ వర్డ్ అనమాట ఇవాళ. సో ఆ తులిప్ ట్రిప్ అంతా మీకు వీడియో చేసి చూపిస్తాము, చూడండి. చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్స్ కూడా. అక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్. అవన్నీ కూడా మీకు మేము చూపిస్తాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము తులిప్ గార్డెన్స్కి. అయితే ఇక్కడ నుంచి ఒక 67 మైల్స్ చూపిస్తుంది, గంట ప్రయాణము. స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తానికైతే ఇక్కడికి వచ్చామండి, తులిప్ గార్డెన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం చిన్నగా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఈ గార్డెన్ చూడటానికి టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. టికెట్స్ తీసుకోవడం అయితే అయిపోయిందండి, గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్న తులిప్ గార్డెన్ నేమ్ వచ్చేసరికి రోజన్ గార్డే. ఇది వచ్చేసి మనకి స్కాజిట్ వ్యాలీలో ఉందండి. మీరు చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం కొండలు. ఆ వ్యాలీ మొత్తం ఈ చుట్టూతా కొండలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ఈ ప్లేస్ స్కాజిట్ వ్యాలీ అనే ప్లేస్ ఉంటుంది. ఈ స్కాజిట్ వ్యాలీలో రోజన్ గార్డే అనే గార్డెన్లో మనకి ఈ తులిప్ గార్డెన్స్ ఉంటున్నాయి. ఈ తులిప్ ఫ్లవర్స్ అనేది వీళ్ళు పూయిస్తున్నారు. పండించడం కదా, పూయిస్తున్నారు అనమాట. అయితే ఇది అమెరికాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్ అండి. మొత్తము విస్తీర్ణం వచ్చేసరికి దాదాపుగా 250 ఎకరాలలో వీళ్ళు సాగు చేస్తున్నారు ఈ తులిప్ పూల్ని. మీరు కనుచూపు మేరలో చూడండి, మొత్తము తులిప్ ఫ్లవర్సే. కొన్ని లక్షల మొక్కలు, కొన్ని కోట్ల పూలు ఉంటాయి అన్నమాట ఆ తులిప్ పూలు అనేవి. ఇది మనకి నెదర్లాండ్స్ తర్వాత, నెదర్లాండ్స్ అనేది మొత్తం ప్రపంచానికే తులిప్ క్యాపిటల్ అనొచ్చు. నెదర్లాండ్స్ తర్వాత మనకి అమెరికా దేశంలో వాషింగ్టన్ అనే రాష్ట్రంలో మనకి దగ్గరలోనే ఈ తులిప్ అనేది ఈ తులిప్ గార్డెన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న తులిప్ గార్డెన్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే ఏప్రిల్ నెలలో ఈ తులిప్ గార్డెన్ని సందర్శకుల కోసము ఓపెన్ చేస్తారనమాట. ఏప్రిల్ నెల మే మొదటి వారం వరకు సందర్శకుల కోసము దీన్ని ఓపెన్ చేస్తారు చూడటానికి. చూసారా మొత్తం ఆ వ్యాలీ వాతావరణం చూసారా, మొత్తం చుట్టూతో కొండలు. ఇది మనకేంటంటే సియాటల్, వాషింగ్టన్ స్టేట్లోని సియాటల్ నగరం నుంచి ఒక 2 గంటలు 1.5 గంట ప్రయాణం చేస్తే మనం ఇక్కడికి చేరుకోవచ్చు అన్నమాట. అన్ని రకాల రంగుల పూలన్నీ ఇక్కడ ఉంటాయండి. ప్రతి కలర్ పువ్వు ఇక్కడ ఉంటుందన్నమాట, ఈ గార్డెన్లో ఉంటుందన్నమాట మనకి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఆ పూలను కూడా డిఫరెంట్ డిజైన్లతో సాగు చేస్తారనమాట. అంటే ఒక సంవత్సరం ఉన్న డిజైన్ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఉండదండి, మారుస్తూ ఉంటారు ఆ డిజైన్లు కూడా వాళ్ళు. అంటే దీనికి అందుకే ఏంటంటే దీనికి టికెట్ కూడా పెడతారండి. ఇది మనం ఏంటి ఫ్రీగా వెళ్ళి చూసేదేం కాదు, టికెట్ పెడతారు. ఆ టికెట్ కూడా హై ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఆ టికెట్ తీసుకుని వెళ్ళి చూడాలి మనము. అండ్ ఇది వచ్చేసరికి 250 ఎకరాలలో ఉంటుంది పెద్ద గార్డెను. ఇట్లాంటివి చిన్న గార్డెన్స్ కూడా ఈ ప్లేస్లో ఉన్నాయి అన్నమాట. అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఆ గార్డెన్స్లో కూడా, అట్లాంటి గార్డెన్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది జనాలు ఇంత తాకిడి లేకుండా ఉండాలి అంటే అట్లాంటి గార్డెన్స్కి వెళ్తారు, ఎందుకంటే జనాలు తక్కువ వస్తారు కాబట్టి. వాటికి అంటే కొంచెం ఫోటోలు దిగడానికి వాటికి అట్లాంటి గార్డెన్స్ అయితే బాగుంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. మీరు ఫోటో దిగాలంటే ఇంకా క్రౌడ్లోనే ఫోటో దిగాలి. ఇంకా అట్లా మనకి ప్రైవేట్గా ఫోటో దిగినట్టుగా అంటే జనాలు లేకుండా ఫోటోలు అనేవి అయితే పడవు. కంపల్సరీ జనాలు కూడా పడతారు మన ఫొటోస్లో.
ప్రైవేట్గా ఫొటోస్ దిగడం అంటూ జరగదు ఇక్కడ. ఇంకా అట్లా కాదు, కొంచెం మనకి జనాలు తక్కువగా ఉండాలంటే అట్లాంటి చిన్న చిన్న గార్డెన్స్ కూడా చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. అట్లాంటి గార్డెన్స్కి వెళ్తూ ఉంటారు అట్లా ఫోటోలు దిగే వాళ్ళందరూ అనమాట. సో ఇక్కడ చూసినా కదా, ఇదైతే అతిపెద్ద గార్డెన్ మనకి అమెరికాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇదైతే. ఇది చూసారా, ఇది మనకి విండ్ మిల్లు లాగా ఉంది. ఈ విండ్ మిల్లు దగ్గర కూడా మనము అంటే అదొక ఫోటో దిగడానికి మంచి ఫోటో ఫ్రేమ్ లాగా ఉందన్నమాట. అందరూ ఏంటంటే అక్కడికి వచ్చి ఆ విండ్ మిల్లు ముందల నుంచొని ఆ ఫ్లవర్స్ అంతా బాగుంది కదా, అక్కడ నుంచొని ఆ ఫ్రేమ్లో ఫోటో దిగుతున్నారు అనమాట ఆ విండ్ మిల్ దగ్గర. ఇట్లాంటి 2-3 ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ గార్డెన్లో. అక్కడికి వెళ్ళి ఏంటంటే జనాలు ఫోటోలు దిగడానికి వాటికి అక్కడికి వెళ్ళి క్యూలు చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి అనమాట అట్లా దిగడానికి. మేమైతే ఇంకా దిగలేదు ఫోటోలు, అంత క్యూలో నిల్చొని ఏం దిగుతాంలే ఫోటోలు అని చెప్పేసి మేమైతే దిగలేదు ఫోటోలు ఏమి. ఇక్కడైతే మెయిన్ గార్డెన్ ఎంట్రన్స్లో ఉన్న అంటే మినియేచర్ అనుకోవచ్చు. అక్కడ మెయిన్ అక్కడ పెద్ద పెద్ద మీన్స్ ఎక్కువ విస్తీర్ణంలో పూలు ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే చిన్న ఒక గార్డెన్లో అన్ని రకాల పూలన్నింటినీ వీళ్ళు ఇక్కడే స్టార్టింగ్లోనే చూపిస్తున్నారు అనమాట. మనకి ఏ పూలు మనకి మళ్ళీ తోటలో ఉంటాయో అన్ని ఇక్కడ చిన్న మినియేచర్ టైప్లో అన్నీ పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. మనకి ఫస్ట్ ఇది చూసుకొని మనం గార్డెన్లోకి వెళ్ళి ఆ మెయిన్ తోట మొత్తం చూసి రావచ్చు అనమాట. ఇక్కడ ఉండే పూలే అక్కడ మెయిన్ గార్డెన్లో కూడా ఉంటాయి అనమాట. లావెండర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లావెండర్స్, తులిప్స్, డెఫోడైల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఒక్క తులిప్సే కాకుండా ఎక్కువ మంది ఏంటంటే ఆ ఫొటోస్ వల్ల క్రౌడ్ జరగట్లేదు ముందలకి. ఆ పూలని ఫోటోలు తీస్తే అక్కడే స్టక్ అయిపోవటం వల్ల జనాలు ముందలకు కూడా కదలట్లేదు అనమాట. అదిగాక వీకెండ్ సండే అవటం వల్ల ఇంకా జనాల తాకిడి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదిగాక మెయిన్ ఏంటంటే ఇవాళ వాతావరణం చాలా బాగుంది, ఎండ ఉంది ఇవాళ. మెయిన్ ఎండ ఉన్నప్పుడు ఏంటంటే జనాలందరూ బయటే ఉంటారండి, ఇళ్ళల్లో ఎవరు ఉండరు, బయట ఎక్కడో చాటికి వెళ్తానే ఉంటారు ఎండ ఉన్నప్పుడు. ఎందుకంటే మనకి ఆ ఎండ ఉన్న రోజు సెలవు రోజులో ఎండ ఉండటం చాలా మనకి అసలు అది ఒక ఇదనమాట, దొరకడం చాలా కష్టం. ఇంకా అట్లా ఎండ ఉన్నప్పుడు ఇళ్ళల్లో ఎందుకు ఉంటారు, ఇంకా ఇట్లా బయటకు వచ్చి ఇట్లాంటి ఏదైనా ప్లేసెస్ ఉంటే వాటిని విజిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఏంటంటే అప్పటికప్పుడు అనుకున్నాం ఇవాళ ఎటు ఎండ ఉంది కాబట్టి బయటకు వెళ్ళి ఇట్లా ఏదైనా చూద్దాం అనుకుంటే మనకి ఇది ఎటు ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి తులిప్ గార్డెన్స్ అనేది చూడటానికి వచ్చాం మేము కూడా. ఆ ఫ్లవర్స్ చూడండి, ఆ బడ్స్ మిడ్ ఏప్రిల్లోనే ఆ బడ్స్ అనేది కొంచెం బాగా విచ్చుకొని ఉంటాయి అనమాట మనకి. అంటే ఏప్రిల్ స్టార్టింగ్లో నుంచి ప్లాంట్స్ ఉంటాయి, బట్ ఆ బ్లూమింగ్ ఏదైతే ఉన్నాయో ఆ రెక్కలు అనేది విచ్చుకోవటము కరెక్ట్గా ఏప్రిల్ మిడ్లో జరుగుతుంది అనమాట. కరెక్ట్గా ఏప్రిల్ మిడ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకి మంచిగా పువ్వు అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము లావెండర్స్తో సహా తులిప్స్, లావెండర్స్, డెఫోడైల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే గార్డెన్ స్టార్టింగ్లో వీళ్ళు ఇట్లా అన్నిటికీ ఇట్లా డిఫరెంట్ పూలతో మంచిగా మొత్తం ఆ మినియేచర్ టైప్లో చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ గార్డెన్ అనమాట, ఇంకా మెయిన్ తోట మొత్తం. ఇప్పుడు నేను చెప్పా కదా 250 ఎకరాల్లో ఉంటుందని చెప్పేసి, మీకు కన్ను చూపు మేరలో మొత్తం తులిప్సేనండి నేను చెప్పాక. అందుకే మీరు కోట్ల ఫ్లవర్స్ అంటే మీరు నమ్మకపోవచ్చు, కోట్ల ఫ్లవర్స్ ఉంటాయండి మొత్తం. అవన్నీ కొన్ని కోట్లలో ఉంటాయి ఆ తులిప్ ఫ్లవర్స్ అన్నీ. వీటిల్లో ఏంటంటే మనకి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు, కొన్ని ఏంటంటే అక్కడ కొనుక్కుండే వాళ్ళు ఇప్పుడు. తర్వాత వాటిని మళ్ళీ వీళ్ళు తీసేస్తారండి. మెయిన్ వీళ్ళకి ఆదాయం ఏంటంటే ఇప్పుడు సందర్శకుల నుంచి వచ్చే ఆ టికెట్ల రూపంలో వచ్చే ఆదాయము నెల రోజులు చాలు అనమాట వీళ్ళకి. అంత ఆదాయం వస్తుంది అనమాట వీళ్ళకి. మొత్తం చూసారా చుట్టుపక్కల మొత్తము కొండలు, మంచు కొండలే ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల మొత్తము. ఇక్కడ నుంచి మనకి మౌంట్ బేకర్ అని చెప్పేసి అదొక మంచు పర్వతం, మీన్స్ నార్థన్ క్యాస్కేడ్స్ అని చెప్పేసి అవి కూడా కనిపిస్తాయి అనమాట ఇక్కడ నుంచి మనకి. అది చూడండి మొత్తం ఫ్లవర్స్ బాగా విచ్చుకొని మంచిగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా మిడ్ ఏప్రిల్ అవ్వటం వల్ల మనకి చూస్తున్నారు. ఇటు పక్క చూసిన జనాలు ప్రతి లైన్ ముందల నుంచొని జనాలు ఫోటో దిగటమే. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళడానికి లేదండి వీటికి. అక్కడ వీళ్ళు ఉంటారనమాట మనకి. ఆ లోపలికి వెళ్తే బయటికి రమ్మని చెప్పడానికి మనుషులు పెడతారు వీళ్ళు. వాళ్ళు వచ్చేసరికి మనం జస్ట్ కొంచెం లోపలికి వెళ్ళామంటే బయటికి రండి అని చెప్పేసి తరిమేస్తూ ఉంటారు. అందుకని ఎవరు లోపలికి అయితే వెళ్ళరు. ఎవరు బయట ఏదైతే లైన్ ఉన్నాయో ఆ లైన్ ముందల నుంచొని ఫోటోలు దిగుతారనమాట, అంతే. ఇంకా
లోపలికైతే ఎవరు వెళ్ళరు. అంటే వాళ్ళు అంత కష్టపడి సాగు చేస్తారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే అందరూ ఇంకా ఎలో చేశారనుకోండి, లోపలికి వెళ్ళి తొక్కేస్తారనమాట వాటిని. ఇంకా అందుకని లోపలికి ఎలో చేయరు. అంత కష్టపడి సాగు చేసి మళ్ళీ అన్ని పాడైపోతాయి అని చెప్పేసి లోపలికి ఎలో చేయరు. ఇక్కడ చూసారంటే ఇవి అంతా విచ్చుకోలేదన్నమాట. ఆ రెక్కలు అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఈ బడ్స్ అనేది ఇంకా రెక్కలు విచ్చుకోలేదు. అంటే అన్ని స్టేజెస్లో ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓన్లీ విచ్చుకున్న మొక్కలే, రెక్కలు విచ్చుకున్న పూలే కాకుండా ప్రతి స్టేజ్లో ఉన్న మొక్కలు మనకి ఇప్పుడు చూడొచ్చు అనమాట. మనం ఈ టైంలో వెళ్ళటం వల్ల. ఇవి చూసారంటే మీరు ఇంకా విచ్చుకున్న రెక్కలు అంత బాగా. ఇట్లా ఏప్రిల్ మొదటి వారంలో వెళ్తే అట్లా ఉంటాయండి. మనకి రెక్కలు విచ్చుకోకుండా ఉంటాయి అనమాట మొక్కలు. ఇక చూసారు తరిమేస్తున్నారు జనాలు. లోపలికి వెళ్తుంటే ఇట్లా ఉంటారనమాట. లోపలికి వెళ్ళే జనాలు తరిమేస్తూ ఉంటారు. ఇంకా మా వాళ్ళైతే ఇంక ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఏ లైన్ ముందల నుంచున్నా కానీ మనకి జనాలు ఎవరో ఒకరు ఫోటో దిగుతానే ఉంటారండి. మనకి అసలు ఆ వీడియో తీసుకుందామంటే అంటే వీడియో తీసుకునే జనాలు పడతానే ఉంటారు ఆ వీడియోలో. ఇంకా అట్లానే తీసుకున్నాం, మరి తప్పదు కదా. మరి వీడియో తీసుకోవాలనుకుంటే జనాలు పడుతున్నారు కదా అని చెప్పేసి వీడియో తీసుకోకుండా ఉండలేం కదా. ఇంకా అట్లానే తీసే ఆ వీడియోని. ఎందుకంటే మరి తప్పదు. ఇంకా ప్రతి లైన్ ముందర చూసారు కదా జనాలు ఎట్లా ఉంటున్నారు, ఫోటోలు తీసుకుంటాం. మరి ఎవరైనా వచ్చేది దానికోసమే కదా. అంత అందాన్ని చూసినప్పుడు ఆ అందం ముందర నుంచొని ఫోటో దిగాలనుకుంటారు. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, తప్పులేదు దాంట్లో. మనం కూడా ఇంకా అట్లానే కవర్ చేయాలి. ఇంకా వాళ్ళు పడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు మన వీడియోలో అంటే కుదరదు. మరి పబ్లిక్ ప్లేస్ ఇది, మరి ఇంకా తప్పదు. మన వీడియో తీసుకోవాలి, బ్లాగ్ చేయాలనుకుంటే ఇంకా అట్లానే మనము వీడియో తీసుకుంటే వెళ్ళిపోవటమే. మనకి ప్రైవేట్గా ఓన్లీ పూల వరకు వీడియో తీసుకుందామంటే కుదరదు ఇక్కడ. కానీ చూడండి అసలు ఎంత బాగుందో ఈ రెడ్ ఫ్లవర్స్. చూడండి చుట్టుపక్కల మొత్తము ఇక్కడి నుంచి చూస్తుంటే కొండలు, ఆ ఫ్లవర్స్, ఎంత బాగుందో అసలు. చాలా అద్భుతంగా ఉందండి. ఫ్లవర్స్లో ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు రెడ్ కలర్ ఉందనుకోండి, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. పింక్ కలర్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అలాగే ఎల్లో కలర్ ఉంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మీకు తెలిసిన మీనింగ్ ఏంటో మీరు కామెంట్ అయితే చేయండి మనకి కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ స్కాజెట్ వ్యాలీలో ఇది ఏంటంటే మనకి 1984వ సంవత్సరంలో ఈ తులిప్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిందండి. అంటే స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 రోజులు మాత్రమే సందర్శకుల్ని ఎలో చేసేవాళ్ళనమాట చూడటానికి. తర్వాత అది ఏమైందంటే ఉండే కొద్దీ ఏప్రిల్ మంత్ మొత్తము ఎలో చేస్తున్నారనమాట. ఏప్రిల్ మంత్ మే ఫస్ట్ వీక్ వరకు ఈ తులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అంతవరకు సందర్శకుల్ని వీళ్ళు ఏంటంటే ఎలో చేస్తున్నారు ఇప్పుడు మనకి. అసలు గార్డెన్ అయితే ప్లానింగ్ అదిరిపోయిందండి. ఈ గార్డెన్ ప్లానింగ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. అంటే ఆ నేల కూడా అట్లా ఉండాలండి వాళ్ళకి. అంత పెద్ద ప్లేస్ దొరకటం కానీ, సాగు చేయటం కానీ చిన్న విషయం అయితే కాదు. చాలా కష్టపడతారు సంవత్సరం మొత్తము. అంటే ఈ పూలు ఇట్లా రావాలి అంటే ఎంత కష్టపడి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఎటు చూసినా కానీ అన్ని రకాల పూలు, అన్ని కోట్ల పూలు, అన్ని లక్షల మొక్కలు సాగు చేయాలంటే అసలు ఎంత కష్టం ఉంటుందో దాన్ని అర్థం చేసుకోండి. అంత కష్టపడి చేస్తారే అంత కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎంత టికెట్ పెట్టినా కానీ జనాలు చూడటానికి వస్తారనమాట. మనకి టికెట్ రేటు ఎక్కువ అని చెప్పేసి రాకుండా ఉండరు ఎవరు. టికెట్ రేటు ఉన్నా కానీ ఆ కష్టం మనకు తెలుస్తుంది. వాళ్ళు సాగు చేసిన దాంట్లో ఆ తోటను చూస్తుంటే వాళ్ళ కష్టం కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అసలు ఇక్కడ ఆ పూల పైన డ్రోన్ షాట్స్ తీస్తే మామూలుగా రాదనుకుంటా. కానీ అసలు మనకి డ్రోన్స్ ఎలా చేస్తారో లేదు తెలియదు ఇక్కడ. ఆ డ్రోన్ షాట్తో అట్లా ఒక వీడియో తీస్తే పైనుంచి అసలు చూడటానికి మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ తులిప్ ఫెస్టివల్ వల్ల ఆదాయం అనేది ఎంత వస్తుందో తెలుసండి మీకు? ఓన్లీ ఏప్రిల్ నెలలోనే $65 మిలియన్ ఆదాయం ఓన్లీ ఈ తులిప్ ఫెస్టివల్ వల్ల వస్తుందన్నమాట. ఆ లోకల్ వాళ్ళకి జనరేట్ అవుతుంది ఆదాయం అనేది. $65 మిలియన్. అంటే టికెట్లు ఉంటాయి, టికెట్లు అమ్మటం ద్వారా కానీ, అక్కడ చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి, టూరిస్టులు వస్తారు, ఆ హోటల్స్ దిగటం వల్ల కానీ, అక్కడ చుట్టుపక్కల షాపులు ఉంటాయి, షాపుల్లో ఏదో ఒకటి కొనడం ద్వారా కానీ, ఏదైనా కానీ మొత్తానికి ఓన్లీ ఈ తులిప్ ఫెస్టివల్ వల్ల $65 మిలియన్ సంపాదిస్తున్నారనమాట. ఆ లోకల్ ఎకనామీకి యాడ్ అవుతుందన్నమాట ఈ తులిప్ ఫెస్టివల్ వల్ల. అది చూడండి, అసలు అది మామూలు విషయం అయితే కాదు కదండి. $65 మిలియన్ ఓన్లీ 1 మంత్ లేకపోతే 1.5 మంత్లో జరిగే ఈ తులిప్ ఫెస్టివల్ వల్ల యాడ్ అవుతుంది అంటే అది నార్మల్ విషయం ఏం కాదు. అంత జనరేట్ చేస్తుంది ఇది. అంతమంది జనాలు వస్తున్నారు చూడటానికి, దీన్ని చూడటానికి, తోటలు చూడటానికి. ఎస్టిమేషన్ ఏంటంటే దాదాపుగా ఈ నెల రోజులు జరిగే ఈ ఫెస్టివల్కి 4 లక్షల మంది సందర్శకులు వస్తారంట. ఎస్టిమేషన్ ఇది 4 లక్షల మంది. అంటే మొత్తము ఆ వాషింగ్టన్ స్టేట్ నుంచే కాకుండా మొత్తం ఓవరాల్ అమెరికా నుంచి కూడా ఈ ఫెస్టివల్లో చూడటానికి వస్తారు ఈ ఏప్రిల్ మంత్లో. అండ్ ఇక్కడ నుంచి కెనడా దేశం ఉంది కదా, కెనడా దేశం ఇక్కడ నుంచి చాలా దగ్గర. అంటే ఒక 60 మైళ్ళు ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. ఒక 60-70 మైల్స్లో కెనడా దేశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా సందర్శకులు ఈ తులిప్ గార్డెన్ని చూడటానికి వస్తారనమాట. 4 లక్షల మంది సందర్శకులు అంటే ఏడాది మొత్తము కాదు, ఓన్లీ ఏప్రిల్లో జరిగే ఫెస్టివల్కి మాత్రమే వాళ్ళు, అంటే ఏప్రిల్లోనే ఓపెన్ చేస్తారు కాబట్టి ఏప్రిల్ మంత్లోనే 4 లక్షల మంది వచ్చి చూసి వెళ్తారనమాట ఈ తులిప్ గార్డెన్స్ని. మీరైతే మొత్తం ఈ తులిప్ గార్డెన్ అయితే ఇప్పుడు దాకా చూపించిన ఈ ఫ్లవర్స్, ఆ కలర్స్లో మీకు ఏ కలర్ తులిప్ అనేది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ కలరు ఆ కలరు అని ఏమీ లేదు, అన్ని కలర్ తులిప్స్ అనేది నాకు అయితే నచ్చినాయండి. ఒక్కదానికి కూడా పేరు పెట్టేది ఏం లేదు. అన్ని కలర్స్ దేనికదే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి అనమాట. అసలు నాకు ఈ కలరు నచ్చింది అని చెప్పడానికి కూడా లేదు. చూస్తుంటే నాకు అన్ని కలర్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట. మా పిల్లలు, మా వైఫ్ వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. నన్ను కూడా ఫోటో దిగమని చెప్పేసి పిలుస్తున్నారు, వచ్చి ఫోటో దిగమని చెప్పేసి. ఇక్కడ బాగుంది, ఇక్కడ వచ్చి ఫోటో దిగండి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే అక్కడ మట్టి వాసన ఉంది కదండి, చాలా బాగుంది. అంటే మనకి వర్షం పడేటప్పుడు ఒక మట్టి వాసన వస్తుంది, ఆ చిరుజల్లుల్లో జస్ట్ వర్షం స్టార్ట్ అయ్యే ముందల ఆ మట్టి వాసన వస్తుంది, చాలా బాగుంది. ఆ మట్టి వాసన ఇక్కడ కూడా అదే మట్టి వాసన వస్తుంది, చాలా బాగుంది అనమాట. ఇంకా అయిపోతే మా టూర్ అయితే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్.